అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కర్మఫలం. ఉదయం 7 గంటల సమయంలో శారదాదేవి గారు స్నానం చేసి ఒక గ్లాసుడు గంజి కాచుకొని వేడి వేడి గంజిని ఊదుకుంటూ తాగుతూ తన ఇంటి గుమ్మం బయట ఉన్న అరుగు మీద కూర్చున్నారు. అదే సమయంలో పక్కింటి చాందిని గారు శారదా గారి దగ్గరకొచ్చి, ఏం చేస్తున్నావు వదినా? పొద్దున్నే బయటకొచ్చి కూర్చున్నావేంటి? ఇంట్లో పనులన్నీ పూర్తయ్యాయా? మీ కొడుకు కోడలు ఊరికి వెళ్ళి 10 రోజులు దాటుతున్నట్టుందే, ఇంకా వచ్చినట్టు లేరు. ఇంట్లో పనులన్నీ ఒక్కదానివే ఎలా చేసుకుంటున్నావో ఏమో అన్నారు. వెంటనే శారదాదేవి గారు చిరునవ్వు నవ్వుతూ, నా పనులకేం గాని నీ పని అయ్యిందా? అయినా ఒక్కదాన్ని నాకేం పనులుంటాయి? ఇందాకే లేచి స్నానం చేసి ఆ దేవుడికి దండం పెట్టుకొని ఒక గ్లాస్ గంజి కాసుకొని ఇంట్లో ఏమీ తోచక ఇక్కడ అరుగు మీదకొచ్చి కూర్చున్నాను. ఇక్కడైతే రోడ్డు మీద అటు ఇటు వెళ్లేవాళ్ళు పోయేవాళ్ళు కాస్త సందడిగా ఉంటుంది కదా అన్నారు శారదాదేవి గారు. కాసేపు శారదాదేవి గారు చాందిని గారు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్న తర్వాత చాందిని గారు పనుందని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తరువాత శారదాదేవి గారు మనసులోనే, నిజంగానే కొడుకు కోడలు ఊరికెళ్ళి 10 రోజులు పైనే అయిపోయింది. నా వండుకొని తినడానికి ఇచ్చిన సరుకులు కూడా శాంతం అయిపోవచ్చాయి. నిన్ను ఈరోజు వచ్చేస్తారు అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు రాలేదు అని ఆలోచించుకుంటూ ఉన్నారు. మరుసటి రోజు శారదాదేవి గారు ఉదయాన్నే వంటగదిలోకి వెళ్ళినప్పుడు వంటగదిలో సరుకులన్నీ ఖాళీ అయిపోయాయి. వెంటనే ఆవిడ కొడుకు అరుణ్కి ఫోన్ చేసి, బాబు అరుణ్, మీరు ఎప్పుడు తిరిగి వస్తారు? మీరు నా కోసం ఉంచి వెళ్ళిన సరుకులు బియ్యం అన్నీ ఖాళీ అయిపోయాయి. నిన్నటి నుంచి నాకు చాలా ఆకలిగా ఉంది. నిన్న సాయంత్రం మీరు ఇంటికి తిరిగి వస్తారని అనుకున్నాను, కానీ మీరు రాలేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. నేనేం తినాలి? నా దగ్గర డబ్బులు కూడా లేవు. పక్కింటి వాళ్ళని ఏమైనా అడిగితే మీ పరువు పోతుంది అని ఊరుకున్నాను. నేనిప్పుడు ఆకలి బాధను భరించలేకపోతున్నాను. ఆకలితో చచ్చిపోతానేమో అనిపిస్తుంది అంటూ కొడుకుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శారదాదేవి గారి కళ్ళ నుంచి కన్నీళ్ళొచ్చాయి. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? వెళ్ళేటప్పుడు శాంతి నీకు ఏమేం సరుకులు ఇచ్చిందో నేను చూశాను. ఇంత తొందరగా అవన్నీ ఎలా అయిపోయాయి? నువ్వు ఏడ్చినట్టు నా దగ్గర నటించొద్దు. మేమిప్పుడే రాలేము. ఇక్కడ మా అత్తయ్య మామయ్య గార్ల వివాహ వార్షికోత్సవం ఉంది. ఇక్కడ దగ్గరుండి నేను అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? మా మామగారికి అల్లుడైనా కొడుకైనా నేనే కదా. మేము వచ్చి 10 రోజులు కూడా గడవలేదు. సరుకులన్నీ అయిపోయాయి అంటూ ఫోన్ చేసి నా మూడు మొత్తం చెడగొట్టావు. చాందిని ఆంటీ దగ్గర 1 కేజీ బియ్యం అప్పు తీసుకొని వండుకో, అంతే తప్ప మాటి మాటికి నాకు ఫోన్ చేసి నా మూడు పాడు చేయకు అంటూ ఫోన్ కట్ చేసేశాడు. కన్న తల్లి ఎన్ని రోజుల నుంచి ఆకలితో ఉందో కూడా కనీసం పట్టించుకోలేదు కొడుకు. ఇలాంటి కొడుకు కోసం చిన్నతనంలో ఇంట్లో బియ్యం లేకపోయినా పొరిగింటి వాళ్ళ దగ్గర అడుక్కుని మరీ కడుపు నింపేదాన్ని. అరుణ్ణి ఎప్పుడూ నేను ఆకలితో ఉంచలేదు. మరి ఈరోజు అదే కొడుకు తన తల్లికి 10 రోజులకు బియ్యం ఇచ్చి అత్తామామల్ని ఇంప్రెస్ చేయడానికి అత్తగారింటికి వెళ్ళిపోయాడు. పెళ్ళయ్యాక తల్లిదండ్రుల ఆకలిని కూడా పట్టించుకోలేనంత మారిపోతారా కొడుకులు అంటూ ఆలోచిస్తూ ఉండగానే శారదాదేవి గారి కళ్ళల్లోంచి కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. ఈ ఆకలి బాధని ఎలా తట్టుకోవాలో ఆమెకు అర్థం కావడం లేదు. శారదాదేవి గారు పక్కింట్లో ఉన్న చాందిని గారి దగ్గరికి వెళ్ళి కొంచెం అన్నం పెట్టమని అడిగి ఆ పూటకి కడుపు నింపుకున్నారు. కానీ ప్రతిరోజు అన్నం కోసం ఎవరిని అడుగుతాం? కొడుకు కోడలు ఇప్పట్లో వచ్చేలాగా కనిపించడం లేదు అనుకుంటూ తెల్లవారుజామునే లేచి తన ఇంటి ముందున్న కొబ్బరి చెట్టుకున్న కొబ్బరికాయలన్నింటికీ పీచు తీసి పక్కనే నగరంలో ఉన్న గుడికెళ్ళి వాటిని అమ్మడానికి గుడి ముందు కూర్చున్నారు. ఆ వచ్చిన డబ్బులు ఆవిడ భోజనానికి సరిపోయేవి. ఎవరైనా తెలిసిన వారు చూస్తే కొడుక్కి చెడ్డ పేరు వస్తుందేమోనని ఆవిడ పైట కొంగుతో మొహం కప్పుకునేది. గుడికొచ్చే జనంలో కొంతమంది ఆమెను చూసి జాలిపడి కొన్నిసార్లు భోజనం పెట్టేవారు. మరి కొన్నిసార్లు కొబ్బరికాయ కొనడానికి 100 రూపాయలు ఇచ్చి తిరిగి చిల్లర తీసుకునేవాళ్ళు కాదు. రోజు ఒక వ్యక్తి శారదాదేవి గారి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొని 100 రూపాయలు ఇస్తూ ఉండేవాడు. చిల్లర కూడా తీసుకునేవాడు కాదు. అతని దగ్గరకు వస్తున్నప్పుడల్లా అతనికి కనపడకుండా శారదాదేవి గారు తన చెంగుతో మొహాన్ని
భయం భయంగా కప్పుకునేవారు. ఒకరోజు వర్షం కారణంగా గుడిలో పెద్దగా సందడి లేదు. ఆకలితో ఉన్న శారదా గారు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎవరో ఒకరు ఒక కొబ్బరికాయ కొనకపోతారా అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కాసేపటికి రోజు ఏ వ్యక్తి అయితే ఆమె దగ్గర అలవాటుగా కొబ్బరికాయ కొని 100 రూపాయలు ఇస్తాడో ఆ వ్యక్తి గుడి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కోసం శారదాదేవి గారు ఎదురుగా నిలబడినప్పుడు శారదాదేవి గారి తలపై ఉన్న చెంగు ఎగిరిపోయింది. ఆ వ్యక్తి కళ్ళు శారదాదేవి గారి మీద పడగానే అతని కాళ్ళ కింద నేల జారిపోయింది. శారదాదేవి గారు గబగబా కొంగు తల మీద కప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఆ మనిషి మాత్రం ఇంకా నిశ్చేష్టుడై అక్కడే నిలబడిపోయి ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న శారదాదేవి గారిని చూసి ఆ వ్యక్తి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరోవైపు శారదాదేవి గారి కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఆగడమే లేదు. భర్త పోయిన తర్వాత తనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆవిడ ఊహించనే లేదు. శారదాదేవి గారికి ఒక కొడుకు, ఒక కూతురు. తన కొడుకు చదువు పూర్తయ్యాక ఉద్యోగం రావడంతో శారదాదేవి గారు కొడుకు పెళ్లి గురించి ఆలోచించారు. శాంతి నగరంలోని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. అంతేకాకుండా అందరితో తొందరగా కలిసిపోతుంది. ఏ పనైనా తొందరగా నేర్చేసుకొని పర్ఫెక్ట్గా చేసేది. ఆ ఇంట్లో 2 అన్నయ్యల మధ్యలో పెరిగిన గారాల చెల్లెలు తను. ఒకరోజు శాంతి నాన్నగారు అరుణ్ని తన కుటుంబం గురించి వివరాలు అడిగారు. అరుణ్, నాకు ఒక చెల్లెలు ఉంది, తల్లి ఉన్నారు. మా నాన్నగారు చనిపోయారు. చెల్లెలికేమో పెళ్ళైపోయింది. నాకింకా పెళ్లి కాలేదు అని చెప్పగానే రాజారాం గారికి అరుణ్ తన కూతురికి తగిన వరుడు అని అనిపించడం మొదలైంది. ఆ రోజు సాయంత్రం అరుణ్ని తన ఇంటికి ఆహ్వానించారు రాజారాం గారు. తడబడుతూ అరుణ్ శాంతి ఇంటికి వెళ్ళాడు. అంత విలాసవంతమైన ఇల్లు, కాస్ట్లీ ఫర్నిచరు చూసి అరుణ్ ఒక్కసారిగా చెలించిపోయాడు. అప్పుడే శాంతి అరుణ్ని చూసింది. అందమైన అరుణ్ని చూడగానే శాంతి అతనితో ప్రేమలో పడిపోయింది. రాజారాం గారు కూడా అదే కోరుకున్నారు. రాజారాం గారు పెళ్లి విషయాల గురించి మాట్లాడడానికి శారదాదేవి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె చాలా మర్యాదలు చేసింది ఆయనకి. వారి సంభాషణలో అతను తన ఏకైక కుమార్తెను అరుణ్కిచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. అది విన్న అరుణ్ తల్లి తనబడుతూ, మీరు పెద్దవాళ్ళు, మీ కూతురు మా ఇంట్లో ఎలా ఉంటుంది అని సందేహం వ్యక్తం చేశారు. అప్పుడు రాజారాం గారు నవ్వుతూ, మా కూతురు ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలదు, ఎక్కడైనా ఇమిడిపోగలదు అని చెప్పారు. ఆ తర్వాత ఒక శుభముహూర్తంలో అరుణ్కి శాంతికి పెళ్లి జరిగిపోయింది. అరుణ్ చాలా సంతోషించాడు. భార్యాభర్తలిద్దరూ 2 నెలల పాటు చాలా చోట్లకి హనీమూన్ ట్రిప్లకు వెళ్లారు. షాపింగులు చేశారు. ఆ తర్వాత అరుణ్ ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత శాంతి తన స్నేహితులను ఇంటికి ఆహ్వానించడం మొదలుపెట్టింది. వాళ్ళు కార్డులు ఆడుకోవడం, మ్యూజిక్ పెట్టుకుని డాన్సులు చేయడం, పాటలు పాడడం, అంతేకాకుండా కొన్నిసార్లు మద్యం కూడా సేవించేవారు. పూజ చేస్తే గాని భోజనం చెయ్యని శారదాదేవి గారికి తన కోడలి వైఖరి అస్సలు నచ్చడం లేదు. కొన్ని రోజులు కొత్త కోడలు కదా, తనే అలవాటు చేసుకుంటుందిలే అని మౌనంగా ఉన్నారు. ఒకరోజు శారదాదేవి గారు, అమ్మ శాంతి, మనం సాంప్రదాయ కుటుంబానికి చెందిన వాళ్ళం. ఇలా ఇవన్నీ చేయడం అస్సలు మంచిది కాదు. నువ్వు ఇలాంటి చెడు స్నేహాలకి దూరంగా ఉండమ్మా అంటూ చెప్పింది. ఆ తరువాత శాంతి ఇంట్లో పెద్ద కలకలమే సృష్టించింది. అరుణ్కి ఏం చెప్పిందో తెలీదు. అరుణ్ శారదాదేవి గారితో, అమ్మా, శాంతి చేసే ప్రతి పనిలోనూ నువ్వు తప్పులు వెతికి తనని ఏదో ఒకటి అంటున్నావని శాంతి బాధపడుతుంది. నువ్వు ఎందుకు తన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావు? నువ్వు తనకి ఏ విషయంలోనూ అడ్డుపడ్డానికి వీల్లేదు. ఈ ఇంట్లో తనకి పూర్తి స్వేచ్ఛ ఉంది అంటూ తల్లిని మందలించాడు. ఆ రోజు శారదాదేవి గారు చాలా ఏడ్చారు. శారదాదేవి గారు ఇంట్లో జరిగే విషయాలన్నీ చూస్తూ మౌనంగా ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అరుణ్కి ఒక కొడుకు పుట్టాడు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో చిన్న పార్టీ జరిగింది. చాలా రోజుల తర్వాత తన కూతుర్ని కలుసుకున్నందుకు శారదాదేవి గారు చాలా సంతోషించారు. అది శాంతికి ఏమాత్రం నచ్చలేదు. ఆ పార్టీ జరిగిన మరుసటి రోజు శాంతి తల్లి పెద్ద గొంతుతో, నా చైన్ కనిపించడం లేదు, దాన్ని ఎవరో దొంగిలించారు అని అరవడం మొదలుపెట్టింది. అదే సమయంలో ప్రత్యూష తన ఇంటికి తిరిగి వెళుతూ ఉంది. శాంతి తల్లి ప్రత్యూషని ఆపి తన బ్యాగ్ చెక్ చేయడం మొదలుపెట్టింది.
అప్పుడు తన చీర మడతల మధ్యలో ఆ చైన్ దొరికింది. కావాలనే శాంతి తల్లి ప్రత్యూషని అందరి ముందు అవమానించాలని ఆ చైన్ని తన బ్యాగులో వేసింది. వెంటనే శాంతి అరుణ్తో, చూడు మీ చెల్లెలు చైన్ దొంగతనం చేసింది, డబ్బులు లేని వాళ్ళకి ఇలాంటి బుద్ధులే ఉంటాయి అంటూ మాట్లాడింది. అరుణ్ కూడా భార్యనే సపోర్ట్ చేశాడు. అప్పుడు ప్రత్యూష ఏడుస్తూ, వదినా, ఈ రోజు నిర్దోషినైన నా మీద నువ్వు ఇంత పెద్ద నింద వేశావు కదా, ఇలాంటి నిందని ఏదో ఒక రోజు నువ్వు మోయాల్సి వస్తుంది అని ఏడుస్తూ వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి వాళ్ళింటికి రాలేదు. శారదాదేవి గారు తన కూతురు మీద అంత పెద్ద నింద పడినందుకు చాలా బాధపడ్డారు. కూతురు మీద బెంగతో అనారోగ్యం పాలయ్యారు. రోజు రోజుకి శారదాదేవి గారి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఒకరోజు శాంతి అరుణ్తో, మీ అమ్మగారి కారణంగా నేను అస్సలు మా పుట్టింటికి వెళ్ళడానికి వీలే కుదరడం లేదు. బబ్లుకి వేసవి సెలవులు ఇచ్చారు. నేను ఒక 10 రోజులు మా పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే వెళితే ఏం బాగుంటుంది? మీరు రాకపోతే అందరూ బాధపడతారు. అందుకని మీరు కూడా నాతో పాటు రావాలి అంది. దానికి అరుణ్, అది సరే కానీ మా అమ్మను కూడా మనతో పాటు తీసుకెళ్దామా అన్నాడు. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మీ అమ్మని మనతో పాటు తీసుకెళ్తే అక్కడ మా అన్నయ్య వదినలు అందరూ మీ అమ్మని చూసి నన్ను ఎగతాళి చేస్తారు. నా పరువంతా పోతుంది. మీ అమ్మగారికి అసలు సరిగ్గా మాట్లాడడం కూడా తెలియదు, కొంచెం కూడా మేనర్స్ తెలియదు. మీ అమ్మ 10 రోజులు ఇక్కడే ఉంటుంది అంది శాంతి. ఆ మాటలకు అజయ్, ఒక్కసారి ఆలోచించు శాంతి, మనం వెళ్ళిపోతే అమ్మొక్కటే ఎలా ఉంటుంది? ఆవిడకు భోజనం ఎవరు పెడతారు? మార్కెట్ నుంచి సరుకులు కూరగాయలు ఎవరు తెచ్చిస్తారు అన్నాడు. అరుణ్ మాటలకు శాంతి, మీ అమ్మగారి మీద ఎక్కడ లేని ప్రేమ పొంగుకొస్తుందే మీకు. నా గురించి ఎప్పుడైనా మీరు ఇంతలా ఆలోచించారా? మీ అమ్మగారు తన కోసం కొంచెం అన్నం కూడా వండుకోలేరా? రోజు ఇంట్లో పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం అన్ని పనులు ఆవిడే చేస్తారు. వంట మాత్రమే నేను చేస్తాను. ఒక 10 రోజులు కొంచెం అన్నం కూడా వండుకోలేరా ఏంటి? అయినా కూరగాయలు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? 2 కిలోల ఉల్లిపాయలు, 1 కిలో బంగాళాదుంపలు, 1 అర కేజీ టమాటాలు ఇంట్లో ఉన్నాయి. బియ్యం ఎలాగూ ఇంట్లోనే ఉంటాయి. అవే 10 రోజులకి హాయిగా సరిపోతాయి. ఇంకా ఆవిడ కోసం సరుకులు తేవాల్సిన అవసరం ఏమీ లేదు. అసలే మనకిప్పుడు చాలా ఖర్చులున్నాయి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ గిఫ్ట్లు తీసుకెళ్ళాలి కదా. మా అమ్మా నాన్నల వివాహ వార్షికోత్సవం కూడా దగ్గరలో ఉంది. దానికి వాళ్ళకి బట్టలు బహుమతులు తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెబుతూ వంటింట్లోకి వెళ్ళింది. అప్పుడు బబ్లు నానమ్మ దగ్గరకు వెళ్ళి, నానమ్మ, మేమందరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళుతున్నాం, కానీ మిమ్మల్ని తీసుకెళ్లడం లేదు. మీరు ఇక్కడే ఒంటరిగా ఉండాలి అంటూ నానమ్మని ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. అక్కడే కూర్చున్న పక్కింటి చాందిని గారు శారదాదేవి గారితో, మీ కోడలు పిల్లలకి ఎలాంటి విలువలు నేర్పిందో చూడండి. మా ఇళ్లలోనూ పిల్లలున్నారు. మమ్మల్ని ఎప్పుడూ ఇలా చులకన చేసి మాట్లాడలేదు. ఈ రోజు కోడళ్ళు పిల్లలకి అమ్మమ్మలు మంచివాళ్ళని, నాన్నమ్మలు చెడ్డవాళ్ళని నేర్పిస్తున్నారు అంది. ఆ మాటలకి శారదాదేవి గారు, అరే అక్క, అలాంటిది ఏమీ లేదు. వాడేదో సరదాగా మాట్లాడుతున్నాడు. మీ కొడుకు కోడలు మిమ్మల్ని వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళరా ఏంటి అంటూ తన ఇంట్లోకి వెళ్ళిపోయారు. చందన గారు కూడా తన ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు శారదాదేవి గారు అరుణ్ కోసం ఎదురు చూడడం ప్రారంభించారు. శాంతి కళ్ళు శారదాదేవి గారి మీద పడగానే, అత్తయ్య గారు, ఇంటి పనులన్నీ అయిపోయాయి కదా, మీరెందుకు ఇంకా ఇక్కడే కూర్చున్నారు? మీ గదిలోకి వెళ్ళొచ్చు కదా అంది. అప్పుడు శారదాదేవి గారు, పర్లేదమ్మా, నేను ఇక్కడే కూర్చుంటాను అన్నారు. ఆ మాటలకు శాంతి, నాకు బాగా అర్థమవుతుంది. మీకు ఇప్పుడు ఏదో కావాల్సి వచ్చుంటుంది. అందుకే మీరు మీ కొడుకు కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. మీకు కొంచెం కూడా బుద్ధి ఉండదు. ఆఫీస్లో అన్ని టెన్షన్స్తో వచ్చిన మీ కొడుకుని ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి విసిగిస్తూనే ఉంటారు అంటూ ఉండగానే అరుణ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. అప్పుడు శారదాదేవి గారు కొడుకు దగ్గరకు వెళ్ళి, బాబు అరుణ్, నువ్వు మీ నాన్నగారి పెన్షన్ డబ్బులు తీసుకున్నావా? నాకు కొంచెం డబ్బులు ఇచ్చి వెళతావా అనగానే శాంతి, మీ అబ్బాయి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తున్నా గాని మీ డబ్బులు తీసుకునే బిచ్చగాళ్ళ కనిపిస్తున్నాడా మీకు? మీకు మీ తిండి తిప్పలు బట్టలు అన్ని మేమే చూసుకుంటున్నాం. వాటి కోసమని ఆ పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నాం. ఇంకా డబ్బులు అడగడానికి మీకు సిగ్గుండాలి అనగానే అరుణ్, అమ్మా, నాన్నగారి పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి నేను శాంతికే ఇచ్చాను.
శాంతినే కదా ఇల్లంతా నడిపిస్తుంది. నీకు డబ్బులు కావాలంటే శాంతినే అడుగు. తను మీకు మీ డబ్బుల్ని ఏ ఏ ఖర్చులకి ఖర్చు పెట్టిందో లెక్కలు కూడా చెబుతుంది అనగానే శారదాదేవి గారు, చచ్చా అలాంటిదేమీ లేదు బాబు. నేను మిమ్మల్ని లెక్కలు ఎందుకు అడుగుతాను? నేను గుడికో మార్కెట్కో బయటకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా కొనుక్కోవాలి అని అనిపిస్తుంది కదా. గుళ్ళో ఒక 10 రూపాయలు దానం చేయాలని కూడా అనిపిస్తుంది. అలాంటప్పుడు నా దగ్గర కొన్ని డబ్బులుంటే మంచిది కదా అంది. అయినా అమ్మా, నువ్వు గుడికెళ్ళినప్పుడు దానం చేయాల్సిన అవసరం ఏముంది? దానాలు చేసేంత గొప్పవాళ్ళమేమీ కాదు మనం. నీకింకా బయట అవసరాలు ఏముంటాయి? ఏం కావాలన్నా మేమే చూసుకుంటున్నాం కదా అన్నాడు. శారదాదేవి గారు వెంటనే టాపిక్ మార్చి, బాబు, బబ్లు మీరందరూ కలిసి 10 రోజులు ఊరికి వెళుతున్నారు అని చెప్పాడు. ఈ 10 రోజులు నేను ఒంటరిగా ఎలా ఉండాలి బాబు అనగానే వంటగదిలోంచి శాంతి గబ్బగబ్బా బయటకొచ్చి, ఏం మాట్లాడుతున్నారండి మీరు అత్తయ్య గారు? నేను నా జీవితాంతం మీ సేవ చేస్తూ ఇంట్లోనే పడుండాలా? నేను మా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళడానికి కూడా వీల్లేదా? మీకోసం నేను నా తల్లిదండ్రుల్ని వదులుకోవాలా? మేం 2 రోజుల్లో ఖచ్చితంగా మా ఇంటికి వెళ్ళి తీరాల్సిందే. అంతకంటే ముందే మీరు ఇల్లంతా శుభ్రం చేసేయండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. శారదాదేవి గారు ఇల్లంతా శుభ్రం చేశారు. శాంతి వంటగదిలో నెయ్యి, బిస్కెట్లు, డ్రై ఫ్రూట్లు ఇంకా ఇతర సరుకులన్నీ కబ్బోర్డ్లో పెట్టేసి తాళం వేసుకుంది. 2 రోజుల తర్వాత అందరూ ఊరికి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు శాంతి అత్తగారికి 500 రూపాయలు ఇచ్చింది. శారదాదేవి గారి గొంతు ఒక్కసారిగా జీరబోయింది. నాకెందుకమ్మా డబ్బులు అనగానే, ఇది ఎమర్జెన్సీ కోసం మీకు ఇస్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టకండి. ఇంట్లో బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు ఉన్నాయి, బియ్యం కూడా ఉన్నాయి. జాగ్రత్తగా వాడుకోండి. ఈ 500 దేనికి దేనికి ఖర్చు పెట్టారో జాగ్రత్తగా బుక్కులో లెక్కలు రాసుంచండి. నేనొచ్చి అన్ని చెక్ చేస్తాను. మీరు పండ్లు, కూరగాయలు కొనాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఈ 500 ఖర్చే అవ్వవని నేను అనుకుంటున్నాను అంది శాంతి. శారదాదేవి గారు చిన్న పిల్లల్లాగా అవును అన్నట్టు తలూపుతూనే ఉన్నారు. శాంతి, అరుణ్ తమ బ్యాగులు తీసుకొని కొడుకుని తీసుకొని అక్కడి నుంచి తమ అత్తామామల ఇంటికి వెళ్ళిపోయారు. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. బబ్లూకి కూడా నానమ్మతో అనుబంధం లేకపోవడం వల్ల కనీసం వెళ్ళొస్తాను నానమ్మ అని కూడా చెప్పలేదు. 10 రోజుల్లో వస్తామన్న వాళ్ళు 20 రోజులు దాటినా రాలేదు. సరుకులన్నీ అయిపోయాయి, బియ్యం కూడా అయిపోయాయి. కోడలిచ్చి వెళ్ళిన 500 రూపాయలు కూడా ఖర్చయిపోయాయి. శారదాదేవి గారు కొబ్బరికాయల వ్యాపారం చేయాల్సి వచ్చింది. ఇంతలోనే ఫోన్ మోగింది. శారదాదేవి గారు ఆలోచనల నుంచి తేరుకొని, ఎవరా ఫోన్ చేసింది అని చూడగానే భయపడిందే జరిగింది. శారదాదేవి గారి కూతురు ప్రత్యూష ఫోన్ చేసింది. అల్లుడు ఖచ్చితంగా ప్రత్యూషతో జరిగిందంతా చెప్పే ఉంటాడు అని గ్రహించింది. హలో అమ్మా, ఎలా ఉన్నావు అనగానే శారదాదేవి గారు తన కూతురు గొంతు విని ఉక్కిరి బిక్కిరైపోయారు. మీ అన్నయ్య కుటుంబం మొత్తంతో తన అత్తగారింటికి వెళ్ళాడు. నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నానమ్మా అనగానే, అమ్మా నువ్వు ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉంటున్నావు? నీ చేతులు కూడా వణుకుతూ ఉన్నాయి. నువ్వు వంట ఎలా చేసుకుంటున్నావు అనగానే శారదాదేవి గారు ఆ మాటలకు, ఇంక నేనేం చెయ్యాలమ్మా, పని మనిషి రాదు. మీ వదిన నేను గత 2 ఏళ్లుగా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాం. మీ వదిన వంట మాత్రం చేస్తుంది. మిగిలిన పనులన్నీ నేనే చేస్తాను. ఇప్పుడు నా కోసం కొంచెం అన్నం కూడా వండుకోలేనా? నా గురించి ఏమీ ఆలోచించొద్దు, నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకి తలుపు తట్టిన శబ్దం విని శారదాదేవి గారు, ఇప్పుడు ఎవరొచ్చుంటారబ్బా? కొడుకు కోడలు ఇంట్లో ఎవరూ లేరు, నన్ను కలవడానికి ఎవరొస్తారు అనుకుంటూ వెళ్ళి తలుపు తెరవగానే ఎదురుగా ఉన్న ప్రత్యూషను చూసి ఆమె కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. అమ్మ ప్రత్యూష, నువ్వు నా కోసం వచ్చావా? ఇన్నేళ్ల తర్వాత నువ్వు నా కోసం రావడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా వచ్చారా అంది. పిల్లలు అమ్మమ్మ అమ్మమ్మ అంటూ శారదాదేవి గారిని కౌగిలించుకున్నారు. ఇద్దరు నుదుటిపై ముద్దు పెట్టి ఆశీర్వదించారు శారదాదేవి గారు. రండి, లోపలికి రండి. ఎన్ని రోజులవుతుంది మిమ్మల్ని చూసి? 4 ఏళ్ల తర్వాత మీకు ఈ అమ్మమ్మ గుర్తుకొచ్చిందా అంటూ శారదాదేవి గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మా,
ఏం జరిగిందో నీకు బాగా గుర్తుంది కదా. నీ కోడలి ఇంట్లో నన్ను దొంగతనం చేశానని ఆరోపించింది. అందుకే నేను ఇక్కడికి రావడం మానేశాను. కానీ వాళ్ళు నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్ళగలిగారు? అమ్మా, కనీసం నువ్వు నాకైనా ఎందుకు చెప్పలేదు? నాకు చెప్పాల్సిన అవసరం లేదని నువ్వు అనుకున్నావా? అనగానే మీ అమ్మ మనల్ని పరాయి వాళ్ళుగా భావించినట్టుంది అంటున్న స్వరం విని శారదాదేవి గారు ఆశ్చర్యపోయారు. ఆ స్వరం మరెవరిదో కాదు, శారదాదేవి గారి అల్లుడిది. శారదాదేవి గారి కళ్ళు వెంటనే చెమ్మగిల్లాయి. ఆమె కూతుర్ని అల్లుణ్ణి కౌగిలించుకొని, నాకు చాలా సంతోషంగా ఉంది బాబు, నువ్వు కూడా రావడం చాలా బాగుంది. కూతురు రాగానే మాత్రమే తల్లి మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. కోడలి విషయం అర్థం చేసుకోదు అంది. ఆ మాటలకు ప్రత్యూష, అమ్మా అదంతా వదిలేసాయి, నాకు చాలా ఆకలిగా ఉంది అనగానే శారదాదేవి గారు, అమ్మా ఏం వండమంటావు? నీకేం కావాలో చెప్పు, అవన్నీ నేను చేసి పెడతాను అన్నారు. శారదాదేవి గారు గబగబా వంటగదిలోకి వెళ్ళి చుట్టూ వెతికారు. అప్పటికే అల్మారాలో ఉన్నవన్నీ తాళం వేసి ఉండటంతో ఏమీ దొరకలేదు. కాసేపు అయ్యాక ప్రత్యూష వంటగదిలోకి వచ్చి, అమ్మా నీకేమైనా సహాయం చేయమంటావా? చెప్పు, నేను సహాయం చేస్తాను అంది. శారదాదేవి గారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఇలా చెప్పింది. ఇంట్లో మీకు పెట్టడానికి ఏమీ లేవమ్మా. మీ వదిన అన్నింటికి తాళాలు వేసేసుకుని వెళ్ళిపోయింది. నా కోసం ఇచ్చిన బియ్యం, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కూడా అయిపోయాయి అని ఏడుస్తూ ఉన్న తల్లిని ప్రత్యూష ఓదార్చి తల్లి కన్నీళ్లు తుడిచి ఇలా చెప్పింది. అమ్మా, నువ్వు ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండేదానివి, చిన్న చిన్న సమస్యలకు ఎప్పుడూ భయపడేదానివే కాదు అనగానే అల్లుడు శేఖర్ ఇలా అన్నాడు. అత్తయ్య గారు, నేను 5 నిమిషాల్లో ఇంట్లోకి కావలసినవన్నీ తీసుకొస్తాను అంటూ శేఖర్ కూరగాయలు, పళ్ళు, ఫ్రూట్స్, అన్ని ఐటమ్స్ అన్ని బజార్ నుంచి తీసుకొచ్చాడు. ప్రత్యూష ఫ్రూట్స్ కట్ చేసి తల్లికి ఇవ్వగానే ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె ఫ్రూట్స్ తింటున్నట్టుగా హడావిడిగా ఆ పళ్ళని తినడం మొదలుపెట్టింది. అలా తినడం చూసిన ప్రత్యూషకి చాలా బాధగా అనిపించింది. ఇంట్లో సందడి సందడిగా ఉండడం చూసి పక్కింటి చందన గారు వచ్చారు. అరే అక్క, ప్రత్యూష వచ్చిందా అనగానే శారదాదేవి గారు నవ్వుతూ, అవునవును, నా కూతురు వచ్చింది చూడు, నా కూతురు పిల్లలతో సహా నన్ను చూడ్డానికి వచ్చింది. ఈ రోజు నా ఇల్లులా అనిపిస్తుంది. తన తల్లి బాధని ఒక కూతురు మాత్రమే అర్థం చేసుకోగలదు అని శారదాదేవి గారు మొహమాటం లేకుండా చెప్పారు. చూడు, ఈ రోజు వరకు కోడల్ని మంచినీళ్ళు అడగాలన్నా కూడా భయం భయంగానే ఉండేది. కూతురైతే అడగకుండానే టీ తెచ్చిస్తోంది అనగానే ప్రత్యూష ఆశ్చర్యంగా చూడడం మొదలుపెట్టింది. చందన గారు ప్రత్యూషతో, అమ్మా మీ తల్లి బాధను కొంచెం అర్థం చేసుకోండి, ఆమెను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మీ అమ్మ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మీ నాన్నకొచ్చే పెన్షన్ డబ్బులు కూడా మొత్తం మీ అన్నయ్య వదిలే తీసేసుకుంటున్నారు. మీ అన్నయ్య కూడా మీ వదిన మీ అమ్మని ఏ మాటన్నా ఏమీ అనడు. నా పెన్షన్ డబ్బు నేనెవ్వరికీ ఇవ్వకుండా నా దగ్గరే ఉంచుకున్నానని కొడుకు కోళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నేను నా ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాను. అయినా సరే గౌరవంగా ఉంటున్నాను. ఇప్పుడు నేను ఒంటరిగా చనిపోయినా నాకు బాధ లేదు. కానీ మీ అమ్మ పరిస్థితి అలా కాదు. కొడుకు కోడలి ఇంట్లోనే పని మనిషిలాగా వెట్టి చాకిరీ చేస్తూ బ్రతుకుతుంది. ఒక్క రూపాయి కూడా చేతిలో లేకుండా మీ అమ్మని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయారో చూడు అంది. ఆ మాటలకి ప్రత్యూష చాలా బాధపడింది. 2 రోజుల తర్వాత శాంతి శారదాదేవి గారికి ఫోన్ చేసి, మేము వచ్చేలోపు ఇల్లంతా క్లీన్ చేసి పెట్టండి, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకండి, మీ వెనకాలంతా పిల్లలు ఆడుకుంటున్న శబ్దాలు వస్తున్నాయేంటి, ఇంట్లో ఎవరున్నారు, మీరు మీ ఇంటికి ఎవరిని ఆహ్వానించారు అనగానే శారదాదేవి గారు, అమ్మ శాంతి, నిన్నే నా కూతురు ప్రత్యూష వచ్చింది అనగానే శాంతికి చాలా కోపం వచ్చింది. అప్పుడు ప్రత్యూష వెంటనే ఫోన్ తీసుకొని, వదినా నేను మా అమ్మని చూడ్డానికి మా ఇంటికి రాకూడదా ఏంటి అనగానే శాంతి కోపంగా, అవునా, మా వెనకాల ఇదంతా జరుగుతుందా, నిన్ను అసలు ఎవరు పిలిచారు ఇంటికి? 4 ఏళ్ల క్రితం నువ్వు కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయావు. ఇన్ని రోజులు మీ అమ్మ గురించి కనీసం పట్టించుకోకుండా మళ్ళీ నా ఇంటికి ఎలా వచ్చావు అనగానే ప్రత్యూష, ఏంటి మీ ఇల్లా? ఈ ఇల్లు నా ఇల్లు కూడా. అయినా మా అమ్మ నాకేం బరువు కాదు. ఆ అమ్మని ఏదో ఊరికే చూసుకుంటున్నట్టు నువ్వు ఫీల్ అయిపోవాల్సిన పని లేదు. మా అమ్మ పెన్షన్ డబ్బులతోనే మీరు ఆవిడ్ని పోషిస్తున్నారు అంటూ ఫోన్ కట్ చేసేసింది ప్రత్యూష. శాంతి అరుణ్తో ఎన్ని చాడీలు చెప్తుందోనని శారదాదేవి గారు భయపడిపోయారు. చూడమ్మా, మీ అన్నయ్య వదిన వచ్చి
ఇప్పుడు ఇంట్లో రచ్చ సృష్టిస్తారు అని చెప్పారు ఆవిడ. ఆ మాటలకు ప్రత్యూష, అమ్మా నీకెందుకు భయం? ఈ ఇల్లు నీది, ఈ ఇల్లు కట్టించింది నాన్నగారే. ఆ సంగతి నువ్వు మర్చిపోయావా? అంతేకాకుండా ఈ ఇల్లు ఇంకా నీ పేరు మీదే ఉంది. నువ్వు నీ వృద్ధాప్యాన్ని ఎలా గడపాలో ఈ రోజే నిర్ణయించుకో. సొంతంగా డబ్బున్నప్పటికీ నువ్వు కొడుకు కోడల ముందు చేయి చాపాలని కోరుకుంటున్నావా, లేక శేష జీవితాన్ని సంతోషంగా గౌరవంగా గడపాలి అని అనుకుంటున్నావా? కూతురు మాటలకి శారదాదేవి గారికి ఎంతో ప్రోత్సాహం వచ్చింది. శారదాదేవి గారు తన భర్త యొక్క పాత స్నేహితుడైన లాయర్ని పిలిపించి జరిగిన సంఘటన అంతా చెప్పి ఇంటి కొత్త పత్రాలు సిద్ధం చేయించింది. అందులో శారదాదేవి గారు ఇంటికి తన కూతురు పేరును నామినీగా మార్చింది. మరుసటి రోజు శాంతి కుటుంబంతో హడావిడిగా తిరిగొచ్చింది. రాగానే అరుణ్, మేమటి వెళ్ళగానే మీరు మా అమ్మని చూసుకోవడానికి వచ్చేసారా? ఇక మీరు మీ సామాన్లు తీసుకొని బయటకు వెళ్ళొచ్చు అంటూ ప్రత్యూషతో అన్నాడు. ఆ మాటలకు ప్రత్యూష నవ్వుతూ, ఈ ఇల్లు నాది కూడా అన్నయ్య, ఈ ఇంట్లో నేను కూడా భాగస్వామినే కదా అనగానే శాంతి, ఓహో ఆస్తి వాటాలు పంచడానికి వచ్చావా అంది. ఆ మాటలకు శారదాదేవి గారు, నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడితే నీకు మర్యాద అనేదే దక్కదు. కోడలా, నా కూతురు వైపు నువ్వు ఒక్క అడుగు వేశావంటే నాకంటే చెడ్డవారు ఇంకోరు ఉండరు అన్నారు. వారం రోజులు నా కూతురు అల్లుడు నాకు మంచి భోజనం పెట్టి బలాన్నిచ్చారు. నువ్వు నీ తల్లిదండ్రుల కోసం ఎలాగైతే మంచి బహుమతులు తీసుకొని వెళ్ళావో అలాగే నా కోసం కూడా నా కూతురు చాలా తీసుకొచ్చింది అనగానే శాంతి కోపంగా అత్తగారి వైపు వస్తూ, మీరు ఇంకొక మాట మాట్లాడినా మీకు మర్యాదగా ఉండదు అని వేలు చూపిస్తూ అత్తగారి మీదకి రాబోయింది. వెంటనే శారదాదేవి గారు శాంతి చంపని చెళ్ళుమనిపించారు. నీకు కొంచెం కూడా మంచి మర్యాద లేదు. మీ అమ్మా నాన్నలు నీకిదే నేర్పించినట్టున్నారు. ఈ ఇల్లు నాది, నా కూతురు నా ఇంటికి వచ్చింది, తను ఎక్కడికి వెళ్ళదు అనగానే అరుణ్ గబగబా ముందుకొచ్చి, అమ్మా నీకేమైనా మతిపోయిందా? నువ్వేం చేస్తున్నావు? నా భార్య మీద నువ్వు చెయ్యెందుకెత్తావు అనగానే అరుణ్ 2 చంపలు పగలగొట్టారు శారదాదేవి గారు. వెంటనే మీరిద్దరూ నా ఇంటి నుంచి బయటకు నడవండి అని గట్టిగా అన్నారు. అప్పుడు అరుణ్, నువ్వు మమ్మల్ని ఇంటి నుంచి బయటకు పంపలేవు అనగానే అప్పుడు లాయర్ గారు లోపలికొచ్చి, అరుణ్ ఈ ఇల్లు మీ అమ్మగారి పేరు మీదే ఉండడం వల్ల తను చెప్పినట్టే మీరు వినాలి. తనకి ఇష్టం లేకపోతే మిమ్మల్ని బయటకు పంపించే హక్కు కూడా శారదాదేవి గారికి ఉంది. అంతేకాకుండా ఆమెకొచ్చే పెన్షన్ డబ్బులు కూడా మీరే తీసేసుకోవడం పూర్తిగా అన్యాయం అనగానే అరుణ్ ఆశ్చర్యపోయాడు. లాయర్ గారు అరుణ్ చేతిలో కొన్ని కోర్టు పేపర్లు పెట్టారు. 2 రోజుల్లో ఈ ఇంటిని నువ్వు ఖాళీ చేయాలి. ఇప్పటి వరకు నువ్వు వాడుకున్న ఆవిడ పెన్షన్ డబ్బులు శారదాదేవి గారికి తిరిగి ఇవ్వాలి, లేకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్న నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ చూడగానే అరుణ్ శాంతికి సైగ చేశాడు. వాళ్ళిద్దరూ శారదాదేవి గారి పాదాలు పట్టుకుని క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు శారదాదేవి గారు, మీ ముసలి కన్నీళ్లు వేరే ఎవరి దగ్గరైనా చూపించండి, మీ ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు. మీరు ఇప్పటి వరకు నా సొంత ఇంట్లో నన్ను పని మనిషిగా చేసేశారు, నా సొంత డబ్బులు లాక్కుని వాడుకున్నారు. అయినా సరే నేను ఇన్ని రోజులు నా కోసం ఎప్పుడూ గొంతెత్తలేదు. ఇంత చేసినా కూడా నేను ఒక బిచ్చగత్తెలా బ్రతకాల్సి వచ్చింది. ఆకలితో అలమటిస్తున్నానని ఫోన్ చేసినా కూడా నువ్వు మీ అత్తామామల వివాహ వార్షికోత్సవానికి ఇచ్చిన విలువ కూడా ఈ కన్నతల్లి ప్రాణానికి ఇవ్వలేదు. మీరు వెంటనే ఇంటి నుంచి బయటకు వెళ్ళండి, నాకు మీ ముఖాలు కూడా చూడాలని లేదు అంటూ శారదాదేవి గారు తన గదిలోకి వెళ్ళిపోయారు. 2 రోజుల తరువాత అరుణ్ శాంతి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఇంట్లో శారదాదేవి గారు ఒంటరిగా ఉంటున్నారు. ప్రత్యూష తన తల్లి గురించి చింతించడం ప్రారంభించింది. తనతో పాటు రావాలని అల్లుడు శేఖర్ అడిగినా కూడా శారదాదేవి గారు నిరాకరించారు. ప్రత్యూష బాగా ఆలోచించి దీనికి ఒక పరిష్కారం ఆలోచించింది. పై పోర్షన్ ఒక ఫ్యామిలీకి రెంట్కిచ్చి తల్లితో పాటు ఇంట్లోనే ఉండే పని మనిషిని నియమించింది. తల్లికి రోజు ఫోన్ చేసి మాట్లాడుతూ 2-3 నెలలకు ఒకసారి వచ్చి ఆమెను చూసి వెళుతూ ఉండేది. శారదాదేవి గారు ప్రతిరోజు గుడికి వెడుతూ తనకిష్టమైన ఆహారం తింటూ తనకి కావాలనుకున్న పని చేస్తూ హాయిగా గడపసాగారు.
ఆమె తన కొడుకుతో సంబంధాలన్నీ పూర్తిగా తెంచేసుకుంది. కాబట్టి ఆవిడిప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. కాలం గడిచిపోయింది. శాంతి కొడుకు బబ్లు పెద్దవాడయ్యాడు. శాంతి తనలాంటి ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయితో బబ్లు వివాహం జరిపించింది. శాంతిలాగానే శాంతి కోడలు నయన కూడా ఆధునిక ఆలోచనలు కలిగిన అమ్మాయి. అత్తగారు కోడలు ఒకేలాంటి బట్టలు వేసుకుని పార్టీలకు వెళ్లేవాళ్లు. అది అరుణ్కి అస్సలు నచ్చేది కాదు. ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులోనే చెయ్యాలని భార్యకు వివరించి చెప్పేవాడు. కానీ శాంతి అరుణ్ మాటలు అస్సలు లెక్క చేసేది కాదు. కాలక్రమేణా అరుణ్ ఆరోగ్యం క్షీణించి అరుణ్ చనిపోయాడు. అప్పట్నుంచి నయన శాంతిని తన వెంట తీసుకెళ్లడం మానేసింది. శాంతికి చాలా బాధగా అనిపించేది. ఆ అత్తగారి ఇంట్లో తిరగడానికి కూడా నయన ఒప్పుకునేది కాదు. తన రూమ్లో నుంచి బయటకు రాకూడదని కూడా నయన తనతో చెప్పింది. అప్పుడు బబ్లు కూడా, అమ్మా, నువ్వు ఎలాగైతే నానమ్మను తన గదిలో నుంచి బయటకొచ్చి ఇల్లంతా తిరగకూడదని రూల్ పెట్టావో అలాగే ఈ ఇంట్లో నీకు కూడా అదే రూల్ వర్తిస్తుంది. నువ్వు కూడా నీ గదిలో నుంచి బయటకు రావడానికి వీల్లేదు అని చెప్పాడు. ఆ రోజు ఆ ఇంట్లో నయన పుట్టినరోజు పార్టీ జరుగుతుంది. నయన తల్లిదండ్రులు పార్టీకి వచ్చారు. నయన అత్తగారితో పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడకూడదని వార్నింగ్ ఇచ్చింది. తను అత్తగారి విషయంలో చేసిన ప్రతి విషయము గుర్తుకొచ్చి శాంతి చాలా పశ్చాత్తాపడుతుంది. ఆ రోజు రాత్రి తను మంచినీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు నయన తన భర్తతో ఇలా అంటుంది, మీ అమ్మగారు నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నారు. ఆమెను ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి. ఆ మాటలు విని శాంతి, నన్ను వీళ్ళు అవమానించకముందే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనుకుంటూ తన సామాన్లన్నీ బ్యాగులో సర్దుకుని ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళుతూ ఉండగా డైనింగ్ టేబుల్ తగిలి తన చేతిలోని బ్యాగు జారి పడిపోయింది. తన బ్యాగులోని వస్తువుల మధ్యలో నుంచి నయనా తల్లి బంగారు గాజులు 2 బయటపడ్డాయి. శాంతి గారిని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి నయనా తల్లి పని మనిషితో ఆ బంగారు గాజులు శాంతి బ్యాగులో పెట్టించింది. అప్పుడు బబ్లు కోపంగా, అమ్మా, నువ్వు దొంగతనాలు కూడా మొదలు పెట్టావా? ఎందుకు పని చేశావు అని శాంతి గారి మీద అరవడం మొదలు పెట్టాడు. శాంతి పిచ్చి పట్టిన దానిలాగా నవ్వుతూ, నా ఆడపడుచు శాపం నాకు గట్టిగా తగిలింది అని పిచ్చి పిచ్చిగా నవ్వడం మొదలు పెట్టింది. నవ్వుతూనే ఆమె స్పృహ కోల్పోయింది. స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడు డాక్టర్ ఆమెకు అధిక ఒత్తిడి వల్ల మెంటల్ ఇన్బ్యాలెన్స్కు గురైందని, మందులు వాడితే కోలుకుంటుందని చెప్పారు. మనం ఆలోచించకుండా ఎవరో ఒకరిపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటాము. ఎవరో ఒకరిపై నిందలు వేసేస్తూ ఉంటాము. కానీ మనం అన్యాయంగా నిందలు వేసినందుకు ఎదుటి వ్యక్తి ఎంత బాధపడ్డారు అన్నది అప్పుడు మనకు అర్థం కాదు. అలాంటి బాధను మనం స్వయంగా అనుభవించినప్పుడే ఆ బాధ మనకు అర్థం అవుతుంది. ఇదండి ఈ రోజు కథ.